ములుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ శబరీష్ ఎదుట 9 మంది మావోలు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. లొంగిపోయినటువంటి బృందంలో ఛత్తీస్గఢ్, తెలంగాణకు చెందిన సభ్యులు కూడా ఉన్నారు. లొంగిపోయిన వారు మడకం ఉంగ, మడకం ఇడిమి, పొడియం అయితే పొడియం కోస, సోడి జోగి, కుంజం ఇతే, సోడి భద్ర, కుంజం కోస. వీరిలో 3 కీలక సభ్యులపై 2 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన 6 సభ్యులపై ₹1,00,000 చొప్పున రివార్డు ఉంది. నిషేధిత సిపిఐ పార్టీలో వివిధ హోదాల్లో ఈ మావోలు పనిచేసినట్లుగా సమాచారం. లొంగిపోయినటువంటి వారికి ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సాయాన్ని కూడా ఇవ్వబోతున్నారు. పునరావాస ప్యాకేజీ కింద ఇంటి స్థలాలు, ఇతర సదుపాయాలు కూడా కల్పించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇచ్చినటువంటి డెడ్ లైన్ లోపల లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్లు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కీలకమైనటువంటి నేతలందరూ కూడా లొంగిపోతున్నారు కాబట్టి మేము కూడా లొంగిపోతున్నాం, ఇక చేసేదేమీ లేక అనేది కూడా వారు లొంగిపోయినటువంటి సమయంలో చెప్తున్నటువంటి మాట. డెడ్ లైన్ లోపల ఇంకా ఎన్ని జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ లొంగుబాటుని ఎలా చూడాలంటారు మనం? ముఖ్యంగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ముఖ్యంగా మరో ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు మావోయిస్ట్ పార్టీకి. ఇప్పటికే ఒకవైపు ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తా ఉంది, పెద్ద ఎత్తున అక్కడ ఆపరేషన్ కగార్ నడుస్తా ఉంది, కొంతమంది ఎన్కౌంటర్ అవుతా ఉన్నారు, కొంతమంది లొంగిపోతా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏదైతే ములుగు జిల్లాలో పెద్ద ఎత్తున 9 మంది లొంగిపోయారు. వాళ్ళంతా ఈ దండకారణ్యం సంబంధించి అడవుల్లో పెద్ద ఎత్తున కమిటీ మెంబర్స్ గా, కమిటీ జోనల్ స్పెషల్ ఆఫీసర్స్ గా పనిచేస్తా ఉన్నారు. సో వాళ్ళ పేర్లు వచ్చేసి మడకం ఉంగ 32 సంవత్సరాలు ఉన్నారు, మడకం ఇమిడి 23 సంవత్సరాలు, పోడియం కోత 32 సంవత్సరాలు, సోడి జోగి 21 సంవత్సరం, కుంజం ఇతే 20 సంవత్సరాలు, సోది భద్ర 32 సంవత్సరాలు, కుంజం కోస 31 సంవత్సరం, పోడియం ఈతే 18 సంవత్సరాలు, కుంజం కోస 30 సంవత్సరాలు. 9 మంది స్పెషల్, వీళ్ళపైన పెద్ద ఎత్తున రివార్డులు కూడా ఉన్నాయి. వీళ్ళలో ముగ్గురికి ముగ్గురికి 2 లక్షల చొప్పున రివార్డు ఉంది. సో ఇంకో కొంతమందికి 6 మందికి ₹1,00,000 చొప్పున మొత్తం 12 లక్షల పైగా వీళ్ళపైన రివార్డు ఉంది. ఆ రివార్డు కూడా వాళ్ళకే ఇస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఏదైతే ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తా ఉంది, కూబింగ్ లో కూడా మొత్తం పెద్ద ఎత్తున పదార్థాలు దొరుకుతా ఉన్నాయి. ఏదైతే ఈ బాంబులకు సంబంధించి గ్రానైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దొరుకుతా ఉన్నాయి. సో వాళ్ళు ముఖ్యంగా ఇది నిన్న లొంగిపోయిన పరిస్థితి ఉంది. సో దాంట్లో భాగంగానే, ఎందుకంటే ఈ ములుగుకి అటు ఛత్తీస్గఢ్ కి బార్డర్ ఉంది, ఆ బార్డర్ లో పెద్ద ఎత్తున వీళ్ళు ఈ రిపబ్లిక్ డే ను సందర్శించుకొని పెద్ద ఎత్తున అక్కడ అంటే ప్రభుత్వం పైన, ఇటు పోలీసుల పైన కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే కొన్ని ఇది చేసే అవకాశం ఉంది. సో వాళ్ళని కొంతమందిని పట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణలో కొంతమంది లొంగిపోవడం, అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ బార్డర్ లో కొంత ఉద్రిక్త వాతావరణం ఉండడం కూడా, ఇటు ఎస్పీ చెప్తున్న దాని ప్రకారం అయితే తెలంగాణలో ఇప్పటికే కొంతమంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్ వరకు కంటే ముందే సో అందరూ కూడా లొంగిపోతారు. ఈ లొంగిపోయిన వారికి కూడా మేము తక్షణ సహాయం కింద 25 లక్షలు ఇస్తానా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ తెలంగాణలో సో మరో ఒక నెల రోజుల సమయం లోపే అందరినీ కూడా, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో 17 మంది యాక్టివ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఆ యాక్టివ్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా మేము పట్టుకుంటామంటూ ఇటు డీజీపీ చెప్తున్న పరిస్థితి. లొంగిపోయేటువంటి సమయం ఇవ్వడం లేదా, లేకపోతే కూంబింగ్ ని ముమ్మరం చేశారు కాబట్టి ఈ స్థాయి పరిణామాల అనేటువంటి ఒక మాట. మార్చి 31 వరకైనా వేచి చూడాలి అనేది ప్రజా సంఘాల నుంచి కావచ్చు, మావోయిస్టుల నుంచి కావచ్చు వస్తున్నటువంటి వినతిగా కూడా చెప్తున్నారు. సతీష్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే ముఖ్యంగా ఈ కమిటీలో పనిచేసేటువంటి అంటే వీళ్ళంతా ఈ లొంగిపోయిన 9 మంది కూడా మన రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు, కొంతమంది అక్కడ ఛత్తీస్గఢ్ కి చెందిన వారు ఉన్నారు. ఇక్కడ భాషా సమన్వయ లోపం ఉంది మొత్తం కూడా. అంటే క్యాడర్ లో పెద్ద ఎత్తున పైన ఉన్న వాళ్ళు
ఒక్కొక్క రాష్ట్రానికి పంపించడం, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, కొద్ది రోజులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఛత్తీస్గఢ్ లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణకు పంపిస్తే ఇక్కడ అసలు అడవులు ఎలా ఉంటాయి, మొత్తం ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, సో ఇక్కడ ప్రజలతో మరి ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలో తెలియక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ నుంచి పైనుంచి ఏదైతే పైనుంచి ఆర్డర్ ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పైన ఉండే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి కాంటాక్ట్ అవ్వక మొత్తం మధ్యలో అంటే వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో వీటి పోలీసులకు లొంగిపోవడం జరుగుతుంది. దాంతో పాటు ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక మేము యుద్ధాలు చేయలేము, తుపాకీ పట్టలేము అనేది పెద్ద ఎత్తున మావోయిస్టులే చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తుపాకీ బట్టి యుద్ధం చేసే పరిస్థితి లేదు, అవసరం కూడా లేదు. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా కావాలంటే అడిగి తెప్పించుకుంటున్నారు, పొలిటీషియన్స్ దగ్గర ఏదైనా కావాలన్నా చేపించుకుంటున్నారు. సో గతంలో పరిస్థితులు వేరు, మావోయిస్ట్ పార్టీ పుట్టిన కాలంలో పరిస్థితులు వేరు. ఇప్పుడు అసలు మావోయిస్ట్ పార్టీకి కానీ మావోయిస్ట్ భావజాలాలను కానీ ఇప్పుడు అవసరమే లేదంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ డెడ్ లైన్ కంటే ముందే భారతదేశం, తెలంగాణ రాష్ట్రమే కాదు, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ముఖ్యంగా వాళ్ళు ఏదైతే డెడ్ లైన్ తర్వాత కూడా మేము ఈ ఎన్కౌంటర్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏమి ఉండవు, మేము పెట్టుకున్న టార్గెట్ అది, అంటే ఈ తారీఖు లోపు ఏదైతే మార్చి 31 ఉందో ఆ తారీఖు లోపు మేము ఒక ప్లాన్ పెట్టుకున్నాము, అంతేగాని దాని తర్వాత కూడా లొంగిపోయినా మేము ఏం చేసేది, ఆ రివార్డు మీ పైన ఎంత ఉందో అది మీకే ఇచ్చేస్తాము. ఆ భరోసా అయితే అన్ని గవర్నమెంట్ అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్లు అయితే చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పునరావాస ప్యాకేజీ కింద ఇంటి స్థలాలు ఇతర సదుపాయాలు కూడా లొంగిపోయినటువంటి వారికి కల్పించేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. మార్చి 31 డెడ్ లైన్ లోపల దీనికి సంబంధించి చాలా వరకు కూడా లొంగుబాటు ప్రక్రియలు అయితే ఉంటాయి. పూర్తి స్థాయిలో అందరూ మావోయిస్టులు కూడా ఆ డెడ్ లైన్ లోపల లొంగిపోతారనేటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగుబాటుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎస్పీ శబరీష్ ఎదుట 9 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. ఇక లొంగిపోయినటువంటి బృందంలో ఛత్తీస్గఢ్, తెలంగాణకు చెందిన సభ్యులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.